privilege, a pleasure to be invited by the press club to speak here in a Meet the Press program. ఇది నాకు చాలా గౌరవం అని చెప్పి నేను భావిస్తున్నాను. మీరు నన్ను ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్కి, వైస్ ప్రెసిడెంట్కి, మాజీ ప్రెసిడెంట్కి, ప్రెస్ క్లబ్ కమిటీకి మీ అందరికి కూడా నా ధన్యవాదాలు. This press club has a very good history and it serves as a facilitation center and a meeting point for all journalists. I promise you that we believe that the next government will be Congress government. In the next Congress government, we will make this press club one of the best in the country. Whatever you require, I'm giving you a blanket sanction on behalf of the next Congress government that for this press club, we will give you whatever is appropriate and whatever is possible. Okay? Also, since press club is a meeting point for journalists, I think నా వ్యక్తిగత అభిప్రాయం కూడా రాష్ట్ర వ్యాప్తంగా విలేకరులందరికీ మండల స్థాయి స్ట్రింగర్ల నుంచి రాష్ట్ర స్థాయి ప్రెస్ క్లబ్ కమిటీలు ఉన్న వాళ్ళ వరకు అందరికీ బేసిక్ ఎసెన్షియల్ నీడ్స్ మస్ట్ బి మెట్ బై ద గవర్నమెంట్. ఇది నా వ్యక్తిగత ఫిలాసఫీ, సిద్ధాంతం కూడా. తప్పనిసరిగా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు గృహ సౌకర్యం కానీ, మీ పిల్లల ఎడ్యుకేషన్ కానీ, మీకు కాంప్రహెన్సివ్ మెడికల్ కవరేజ్ కానీ ఉండేటట్టు చూసే బాధ్యత మాది అని చెప్పి మనం చేస్తాం. ఐ అష్యూర్ యూ ఇట్ విల్ బి డన్ బికాజ్ ఇట్ నీడ్స్ టు బి డన్. ఎందుకంటే మీరు ఇంత కష్టపడి ప్రజాస్వామ్యం కాపాడటానికి 4వ స్తంభమైన మీరు మీ విధుల నిర్వహణలో మీ మినిమం నీడ్స్లో చేయాల్సిన ప్రాథమిక బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. దురదృష్టవశాత్తు మరి ఈ కేసీఆర్ ముఖ్యమంత్రిగా చేయలేదు. ఎందుకు చేయలేదంటే పొగరు, అహంకారం, లెక్కలేనితనం అంతే. డెఫినెట్లీ ప్రెస్ క్లబ్కి ప్రైమ్ ల్యాండ్ అలొకేట్ చేసి వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ బిల్డింగ్స్ అండ్ ఫెసిలిటీస్ మీకు ఏర్పాటు చేస్తాము రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి స్పష్టమైన హామీ ఇస్తున్నాం. అదేవిధంగా సరే, ఈవెన్ వాట్ ఎవర్ ఫెసిలిటీస్ ఫర్ జర్నలిస్ట్, నేను వ్యక్తిగతంగా నమ్మేది ఈ మినిమం నీడ్స్, హౌసింగ్, ఎడ్యుకేషన్, హెల్త్, ఇది తప్పనిసరిగా ఏ ప్రభుత్వం చేయాల్సిన బాధ్యతని అందరి పౌరులకు చేయాలి. ప్రత్యేకంగా సెన్సిటివ్ పోస్టులున్న మీడియా చేయాలి. నేను ప్రెస్ క్లబ్కి వచ్చిన కాబట్టి కొన్ని మీకు ఐ టాక్ అబౌట్ ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్. నేను కొంత మిలిటరీ హిస్టరీ స్టూడెంట్ని. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, నేను 11th క్లాస్ తర్వాత యూపీఎస్సీ ఎగ్జామ్లో ఒక మెరిట్ హోల్డర్గా ఎన్డీఏ కడక్వాస్లా పూనా చేరి ఎన్డీఏలో గ్రాడ్యుయేషను, మిలిటరీ ట్రైనింగ్ చేసి ఆ తర్వాత యుద్ధ విమానాల పైలట్గా పోయి ముందు MiG-21 యుద్ధ విమానాలు నడిపి ఆ తర్వాత MiG-23 విమానాలు నడిపి చైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో, అడవుల్లో, డెజర్ట్లో, కోల్డెస్ట్ ప్లేసెస్ ఆన్ ది అర్త్లో కూడా సర్వ్ చేసిన. నేను పనిచేసిన సియాచిన్ గ్లేషియర్లో వింటర్లో టెంపరేచర్ -40°C మైనస్. నేను పనిచేసిన రాజస్థాన్ డెజర్ట్స్లో
సమ్మర్లో టెంపరేచర్ +50°C. చాలా చిన్న వయసులో చాలా అడ్వాన్స్డ్ బేసెస్లో భారతదేశ రక్షణ కోసం ఒక కీలక బాధ్యతల్లో సీరియస్గా కూడా ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పని చేయగలగడం అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ క్రమంలో ఆ తర్వాత చాలా సంవత్సరాలు భారత రాష్ట్రపతి దగ్గర ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి డెప్యుటేషన్గా పనిచేస్తూ ఆ తర్వాత సివిల్ సర్వీసెస్లో ఐఏఎస్ ఈక్వలెంట్ సర్వీస్లో అబ్జర్వ్ అయ్యి అక్కడి నుంచి స్వచ్ఛందంగా రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావడం జరిగింది. అప్పుడప్పుడు నంద్యాల గారు జోక్ చేస్తుంటాడు, ఫ్రమ్ రాష్ట్రపతి భవన్ టు గాంధీ భవన్ అంటాడు నంద్యాల గారు. ఓకే, రైట్. ఇన్ దట్ కాంటెక్స్ట్ ప్రెస్ క్లబ్ కాబట్టి మనకున్న సర్కమ్స్టాన్సెస్ గురించి, ఫ్రీడమ్ ఆఫ్ ది ప్రెస్ గురించి మాట్లాడదాం. భారతదేశంలో అత్యంత గొప్ప అచీవ్మెంట్ మనది 70 ఏళ్ల స్వాతంత్రంలో ఈజ్ ఎ ఫ్రీ అండ్ ఫెయిర్ డెమోక్రసీ. మీరు ఎట్లంటారు అడిగితే భారతదేశంతో సహా అదే సమయంలో 5-10 ఏళ్ళు అటు ఇటు స్వాతంత్రం వచ్చిన పాకిస్తాన్లో, శ్రీలంకలో, బంగ్లాదేశ్లో, సింగపూర్లో, సౌత్ ఈస్ట్ ఏషియాలో, ఆఫ్రికన్ కంట్రీస్లో, లాటిన్ అమెరికన్ కంట్రీస్లో ఎక్కడ కూడా ఈ స్థాయి స్వేచ్ఛ లేదు. ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. ప్రెస్ ఈ 70 ఏళ్ళలో ఇంత స్వేచ్ఛ ఉండడం, ఫ్రీడమ్ ఉండడం మనతో స్వాతంత్రం వచ్చిన కంట్రీస్లో ఇక్కడ లేదు. ఓన్లీ ఇన్ వెస్టర్న్ యూరప్ అండ్ నార్థన్ అమెరికా ఈజ్ అ ప్రెస్ టోటలీ ఫ్రీ. అక్కడ తప్పితే భారతదేశంలోనే పూర్తి ఫ్రీ అండ్ ఫెయిర్ ప్రెస్ ఉండింది. ఒక ఫెయిర్ పార్లమెంటరీ డెమోక్రసీ ప్రాసెస్ ఉండింది. ఒక లెజిస్లేచర్ సిస్టమ్ దట్ వీ కెన్ బి ప్రౌడ్ ఆఫ్. అండ్ ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ అది పొలిటికల్ సిస్టమ్ నుంచి ఇన్సులేట్ అయి ఉండేది. దురదృష్టవశాత్తు 2014లో అక్కడ నరేంద్ర మోదీ, ఇక్కడ కేసీఆర్ వచ్చి భ్రష్టు పట్టించిండ్రు. మేలు చేయలేదు. సమాజంలో వీకెస్ట్ ఆఫ్ ద వీక్, పూరెస్ట్ ఆఫ్ ద పూర్కి మేలు చేయలేదు. జీవితాలు బాగుపడలేదు. ఏమీ చేయకపోగా మన బేసిక్ రైట్స్ని హరించే ప్రయత్నం చేస్తున్నారు. గౌరవ ప్రెస్ క్లబ్ మెంబర్స్గా అక్కడ నరేంద్ర మోదీ, ఇక్కడ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బరి తెగించి యాజమాన్యాన్ని బెదిరించి, భయపెట్టించి, ప్రలోభపెట్టించి, మీడియాని ఒత్తిడి చేసి నిజమైన పబ్లిక్ ఒపీనియన్ రావడం లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాడా లేదా? మీరు కానీ, మీరు యువర్ ఫ్రీ యువర్ ఫెయిర్, మీ యాజమాన్యాలు కానీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇది. దిస్ ఇస్ ద టైమ్ టు ప్రొటెక్ట్ డెమోక్రసీ ఇన్ తెలంగాణ. టు గో బ్యాక్, మీకు ఎప్పుడు కూడా శ్రీలంక కానీ, పాకిస్తాన్లో కానీ, సింగపూర్లో కానీ, ఆఫ్రికన్ కంట్రీస్లో కానీ, బ్రెజిల్లో కానీ మీకు ఇష్టం వచ్చినట్టు నిజము రాసే స్వేచ్ఛ, రష్యాలో కానీ నిజము రాసే స్వేచ్ఛ లేదు. ఓన్లీ ఇండియా ఈ 70 ఏళ్ళలో, ఓన్లీ బికాస్ ఆఫ్ కాంగ్రెస్. బికాస్ కాంగ్రెస్ ఇన్హెరెంట్లీ డెమోక్రటిక్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో లోపాలు ఉండొచ్చు, మీరు కూడా రాస్తారు, ఎక్సెస్ డెమోక్రసీ అని, అంతర్గత ఇదని అదని. బట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ కాంగ్రెస్ ద మీడియా సర్వైవ్డ్. ఈరోజు దేశంలో 2014 వరకు ఒక విధంగా ఉన్న మాట మీకు తెలుసు. 2014 తర్వాత మోదీ అండ్ కేసీఆర్ ఒక క్యారెట్ అండ్ స్టిక్ పాలసీతో లైన్లో ఉన్న వాళ్ళకి క్యారెట్, లైన్ దాటితే స్టిక్.
పాలసీతో తెలంగాణలో ప్రెస్ని తొక్కి పారేసిన విషయం మీకు తెలుసు. ఎవ్రీ డే ఫ్రంట్ పేజీ గలీజ్ మొహాలే. వాళ్ళు అబద్ధాలు చెప్పినా ఫ్రంట్ పేజ్ కవరేజే. నేను కొన్ని ఉదాహరణ చెప్తా. రవీంద్ర భారతి బదులు ఎక్కడనో ఒక అద్భుతమైన కళాక్షేత్రం అంటారు. దాంతో బిల్డింగు మనుమశాను డిజైన్స్ ఫ్రంట్ పేజీలో. ట్యాంక్ బండ్ ఇట్లా అయిపోతుంది. మొత్తం కొబ్బరి నీళ్లు, చుట్టూ స్కై స్క్రేపర్స్, ఒక ఊహాజనితమైన ఫోటోగ్రాఫ్. అంటే నేను గుర్తు చెప్తున్నా, సెక్రటేరియట్ అసలు వాడు ల్యాండే ఇవ్వలేదు, సెక్రటేరియట్ ఇట్లా ఉంటుంది, ఒక బిల్డింగ్లు అంత ఫోటోలు. నిజంగా ఇది తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టియడం కాదా? ఒకసారి యాజమాన్యాలు పై స్థాయిలో ఉన్న వాళ్ళు ఆలోచన చేయాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. డు వి నాట్ డిజర్వ్, డు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ నాట్ డిజర్వ్ ఎ ఫేర్ పిక్చర్? అదొకటే మా అపీలు. అయితే జరిగిన వాటిల్లో నేను కొన్ని ఉదాహరణలు చెప్తా. వరంగల్లో ఒక బహిరంగ సభలో స్వయాన ముఖ్యమంత్రి, మరి కేసీఆర్ ఎంత చిల్లరగాడైతే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈ టీవీ ఛానళ్ళు నా మాట అయినకున్నా, నాకు వ్యతిరేకం చేసినా 10 కిలోమీటర్లు తొక్కుతా అన్నాడు. నేను మీడియా మిత్రులకి అపీల్ చేస్తున్నా, ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది, ఆయన్ని ఆ కుటుంబాన్ని 10 కిలోమీటర్లు తొక్కాలి. ఇప్పుడు వదిలిపెడితే అందరి జీవితాలు కష్టమవుతాయి. దయచేసి ఇది అదేవిధంగా ఇప్పుడు వినరండి మీరు, ముఖ్యమంత్రి కొడుకు ఆ అల్లుడోడు సంతోష్ అని వాడు రాజ్యసభ పోయినట. టీవీలకి పేపర్లకు ఫోన్ చేసి ఇట్లా రావాలి చెప్తాడు. వాళ్ళు ఏమైనా సిగ్గుశరం ఉంది అసలు? ఎవరన్నా ముఖ్యమంత్రి ముందు ఎవరైనా ఇట్లా చేసిండ్రా? ముఖ్యమంత్రి కుటుంబం చేసిండ్రా? ఎవరు కనీసం మంత్రులు చేసిన అట్లా? నోబడీ ఇన్ ఎర్లియర్ కాంగ్రెస్ ఆర్ తెలుగుదేశం గవర్నమెంట్స్ ఇంటర్ఫియర్డ్ ఇన్ ద మీడియా. అంటే మిస్రూల్, కరప్షన్, యారగెన్స్, మిస్యూజ్ ఆఫ్ పవర్ కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు అబద్ధాలు మాట్లాడినా, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినా ఫ్రంట్ పేజు, పేపర్లో ఫ్రంట్ పేజు, టీవీ ఛానల్ ఓహో అని వాళ్ళు రాస్తుంటారు. కాంగ్రెస్ పార్టీని లుచ్చాలని తిట్టినా బ్యానర్ హెడ్లైన్స్. మమ్మల్ని నన్ను కేసీఆర్, నేను ఒక మాజీ సైనికుడిని, యుద్ధ వీరుణ్ణి, నిజాయితీతో రాజకీయాలు చేస్తున్నా, ఒక ప్రతిపక్ష నాయక అధ్యక్షుడిని, కేసీఆర్ వీడు అమ్మకాయకు పుట్టినా మీరు ఫ్రంట్ పే చేస్తారు. మేము తిడితే అదే మీరు డైల్యూట్ చేసి తక్కువ చేస్తున్నారు. ఇది దయచేసి నేను ఇంకొక మాట అనలేదు, ప్రెస్ క్లబ్కి వచ్చిన కావాలంటున్నా, మీ యాజమాన్యాలు లీడర్లు కూడా అంతరాత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఈ వారం 10 రోజులు దిస్ ఈజ్ క్రిటికల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మాకే కాదు, మీకు కూడా క్రిటికలే. నేను ఒక ఫేమస్ World War II సేయింగ్ చెప్తా. దిస్ వాజ్ ఐ థింక్ దట్ ఫిలాసఫర్ నీషే అని ఏమన్నాడు, World War IIలో హిట్లర్ అవలంబించిన పాలసీ, when they came for the socialists, I kept quiet because I was not a socialist. అంటే హిట్లర్ ఏం చేసిండు, జర్మనీలో 2వ వరల్డ్ వార్లో తనకి ఇష్టం ఉన్న వాళ్ళకి, ఇష్టం లేని వాళ్ళకి ఒక్కొక్కరిని కొట్టేసిండు. సో when they came for the socialists, I kept quiet because I was not a socialist. When they came for the trade unionists, I kept quiet because I was not a trade unionist. ట్రేడ్ యూనియన్స్ కొట్టే చంపేస్తుంటే నేను సపరేట్గా కూర్చున్నా, నాకు సంబంధం లేదని. When they came for the Jews, I kept quiet because I was not a Jew. When they came for me, there was no one to speak for me. ఇది దయచేసి అందరం గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రజాస్వామ్యం కాపాడడం. ఈ అప్పీలు మీ యాజమాన్యాలకి, మీ ఎడిటర్లకి. ఇది డెఫినెట్గా కేసీఆర్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. ఎలక్షన్ జరుగుతున్నాయి తెలంగాణలో, ఆంధ్రాలో. చంద్రబాబు నాయుడు ఏంది, అమరావతి ఏంది, ఢిల్లీ ఏందని మాట్లాడుతున్నాడు.
ఎలక్షన్స్లో అమరావతి జరుగుతున్నాయా, హైదరాబాద్ జరుగుతున్నాయా? హైదరాబాద్లో జరుగుతున్నాయి. కేసీఆర్ నువ్వు చేసిన పనులు, నువ్వు చెప్పిన మాటలు, చేసిన పనుల గురించి జవాబు చెప్పు అని స్పష్టంగా మీ ద్వారా పోవాలి. అతను చెప్పడం, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం. చంద్రబాబు నాయుడు వచ్చట తెలంగాణ ప్రభావితం చేస్తారట. ఎందుకు ఈ వణుకు పుట్టింది? ఓడిపోతూ అనే ఫ్రస్ట్రేషన్ ఎందుకు? మేము 99 మంది పోటీ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ 13 మంది, 4 తెలంగాణ జనసమితి, 3 సిపిఐ. ఒక అభూత కల్పన, ఒక గోబల్స్ ప్రొపగాండా, ఇంకేం లేదు మాట్లాడడానికి. కాబట్టి చంద్రబాబు నాయుడు అంటాడు, ఆంధ్ర అంటాడు. అసలు నిజంగా తెలంగాణ ద్రోహి నంబర్ 1 అంటే కేసీఆర్. నేను చాలా సందర్భంలో చెప్తా, కేసీఆర్కి కేటీఆర్కి ఇది ఒక మాస్క్. మన పిల్లలు వేసుకుంటారు కదా, ముందు ఒక మాస్క్ ఉంటుంది, వెనక యాక్చువల్ ఫేస్. ఈయనకి తెలంగాణ కాజ్ ఒక మాస్క్, ఒక ముసుగు, దాని వెనక ఒక వికృత వికార పర్సనాలిటీ, ఒక అధికార దాహం, ఒక ధనదాహం. ఆ ముసుగు తొలగిపోయింది. తెలంగాణ ప్రజలకి స్పష్టంగా ఉంది. అరే బిడ్డ, ఈయన గురించి మనం ఒకటి అనుకున్నాం, కానీ ఇది ఇంకో, ఈ నిజ రూపం ఇంకోటి అని. ఈ నిజ స్వరూపం తెలంగాణ ప్రజలకి మరింత చూపెట్టాల్సిన అవసరం ఉంది. నిజంగా ఆయనే అన్న మాటలా కాదా? అసెంబ్లీ డిజాల్వ్ చేసిన రోజు ఎవడు ఎవంతో పొత్తు అయితే నాకేంది, ఈ తీస్మార్కాను నేను 80 సీట్లు గెలుస్తున్నా, 50% కన్నా ఎక్కువ ఆయనే అన్నాడు. మరి అది మీరు రాయాలి కదా. చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు పైన రాయండి మీరు, ఆ రోజు ఇట్లా అన్నాడు, ఈరోజు ఇట్లా అంటుండని. మరి మిత్రులారా, ఒకటి, అతని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా అతను మనని అవమానపరుస్తున్నాడు. తెలంగాణలో పోటీ చేసే అభ్యర్థులందరూ తెలంగాణగా కాదా? నువ్వు, నీ బిడ్డ, నీ కొడుకు, నీ మీనలుడు నా తెలంగాణలో. ఇది మీ జాగీరా, మీ అబ్బ సొత్తా? పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ తెలంగాణ కాదా? చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నావు, ఆంధ్ర గురించి మాట్లాడుతున్నావు. నరేంద్ర మోదీ దగ్గర అమ్ముడు అయిన నువ్వు, నరేంద్ర మోదీ అవుపడితే లాగులు దడిచే నువ్వా ఆత్మగౌరవం గురించి మాట్లాడేది? ఎవడి గౌరవం కాపాడినండి కేసీఆర్? ఎవడిని అడిగి మన పైసలు 100 కోట్లతో ఇల్లు కట్టుకున్నావు నువ్వు? ఎవడిని అడిగి నువ్వు విలాసవంతమైన కార్లు తిరుగుతున్నావు మా సొమ్ముతో? ఎవరిని అడిగి నువ్వు ప్రైవేట్ జెట్లో తిరుగుతున్నావు? ఎవరిని అడిగి నువ్వు నేరెళ్ళ దళితులకి కరెంట్ షాక్ ఇప్పించినావు? ఎవరిని అడిగి నువ్వు ఖమ్మం మిర్చి రైతులకి కాళ్ళకి చేతులకి బేడీ లేచి దేశద్రోహ కేసు పెట్టి జైలు పంపించినావు? నువ్వు ఆత్మగౌరవం గురించి మాట్లాడేది? తెలంగాణ ప్రజలని ఎక్కువ ఇన్సల్ట్ చేసింది, అవమానపరిచింది అన్ని వర్గాలని కేసీఆర్, కేటీఆర్ అనే కుటుంబ సభ్యులు. నువ్వు కోదండరాం గురించి ఏం మాట్లాడినావు? నువ్వు హర్గోపాలని ఫోర్స్ఫుల్ పోలీస్ కేసు తీసుకుపోయినావు. నువ్వు ఉత్తమ్ కుమార్ని జైలు పెడతా అంటావు. ఉత్తమ్ కుమార్ని ఎవడు పుట్టా అంటావు? నువ్వెవడు? ఏంది పొగరు? ఏంది మాటల తీరు? మమ్మల్ని దోచుకొని ఈ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని మళ్ళీ ఎన్నికలు గెలిచి ఈ పోజులేంది? ఏంది నీ క్యారెక్టరు? ఏంది నీ బతుకు? ఎవరి పట్ల ఎవరు మాట్లాడచ్చు? సోనియా గాంధీ అట, సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకి అన్యాయం జరుగుతుంది అంటే నా కడుపు తరుక్కుపోతుందంటే సూట్ కేసుల కోసమా? నువ్వు నీ బ్రోకర్ బతుకు. నువ్వు సోనియా గాంధీ గురించి మాట్లాడతావు. ఈ సూట్ కేసులు తీసుకోవడం, ఈ వెధవ మాటలు మాట్లాడడం నీకే తగ్గుతుంది, నీకు నీ కొడుక్కి. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఒక వీర వనితగా, నిజాయితీగా మొత్తం కుటుంబం పోగొట్టుకున్న ఈ దేశానికి సేవ చేయడానికి ముందుకొచ్చిన కుటుంబం. 10 ఏళ్ల పాటు
ఒక్క నిమిషంలో అడుక్కుంటే ప్రధానమంత్రి అయ్యే అవకాశం. రాహుల్ గాంధీ ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు ప్రధానమంత్రి మంత్రి పదవు. గాంధీ కుటుంబం త్యాగం గుర్తించండి. 30 ఏళ్ల నుంచి 89 తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చినా ఏదన్నా పదవి తీసుకుంటా. రాహుల్ గాంధీ ఇప్పుడు 15 ఏళ్ళు పార్లమెంట్ సభ్యుడు. ఏమన్నా పదవి తీసుకుంటా. సోనియా గాంధీ ఇప్పుడు 15 ఏళ్ళు లోక్సభ మెంబర్. ఏమన్నా పదవి తీసుకుంటా. మీకంటే చాలా సింపుల్గా బతికే లైఫ్ స్టైల్, నిజాయితీ మాట్లాడతారు, చెప్పిన మాట నిలబెట్టుకునే తత్వం, ఈ దేశానికి సమాజానికి ప్రజలకి మేలు చేయాలనే తత్వం. భారతదేశం స్వాతంత్రం కోసం మొత్తం ఆస్తులు, మొత్తం ప్రాణాలు ఈ దేశ సార్వభౌమత్వానికి అంకితం చేసిన కుటుంబం. ఇందిరాగాంధీ ఎట్లా చనిపోయింది, రాజీవ్ గాంధీ ఎట్లా చనిపోయిండు. ఆ కుటుంబం గురించి నువ్వా సూట్ కేసుల గురించి మాట్లాడేది. కేసీఆర్, నీ నోరు అదుపులో పెట్టుకో, ఎక్కువ తక్కువ మాట్లాడొద్దు. నువ్వు నీ కొడుకు ఏమనుకుంటున్నావు ఇట్లా మాట్లాడతారు. రాహుల్ గాంధీ గురించి కేటీఆర్ మాట్లాడతాడు. అసలు నేను ఎక్కడుండో ఏందో, ఆంధ్రాలో చదువుకుండు, అమెరికాలో ఉద్యోగం చేసిండు, లటుక్కున తెలంగాణ పడ్డాడు. ఇది నాదే, అది నాదే, ఇది నాదే. భూములు కొనుక్కోవాలి, ఆస్తులు సంపాదించుకోవాలి, పైసలు దొబ్బుకోవాలి, ఎక్కువ తక్కువ మాట్లాడాలి. తెలంగాణ ప్రజలు వీళ్ళకి సరైన బుద్ధి చెప్పడానికి సిద్ధమవుతున్నారు. ఆన్ రికార్డ్ కేసీఆర్ అన్నాడు, ఎవరున్నారు ఆ తెలంగాణ జైల్లో, నేను మా ముసలమ్మనే, నా పిల్లలు అమెరికాలో ఉన్నారు, నాకేం అవసరం, తెలంగాణ వస్తే నేను కాపలా కుక్కగా ఉంటాను. నేను అంటున్నా, ఈరోజు నేను నా సతీమణి ప్రజా జీవితంలో ఉన్నాం, 2 ఎమ్మెల్యేలుగా ఉన్నాం, మాకు పిల్లలు లేరు, మా జీవితాలు తెలంగాణ ప్రజలకి అంకితం. ఎంత వీలైతే అంత, మాకు ఎంత శక్తి ఉంటే అంత మేము నిస్వార్థంగా నిజాయితీగా ప్రజాసేవకి అంకితం అని చెప్పి మనం చేస్తున్నాను. ఈ సందర్భంగా నేను ముగించే ముందు ఒకటే మాట, ఒకటి, తెలంగాణని కేసీఆర్ కేటీఆర్ దోచుకున్నారు. చెప్పిన మాట ఏది నిలబెట్టుకోలేదు. ఒక గోబల్స్ ప్రొపగండా ద్వారా ఇమేజ్ పెంచుకున్నారు. ఎవరికి న్యాయం చేయలేదు, ఎవరి జీవితాలు బాగుపరచలేదు. సరే, మీకు చేతగాకనో, మీకు అసమర్థతనో, లేకపోతే మీకున్న అలవాట్లకో మీరు చేయలేదు, ఓకే. చేయకపోగా మనని తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. మనకి బ్రతికే అర్హత లేదు అంటున్నారు వాళ్ళు. తెలంగాణ మేలు కోరుకుందాం. నిన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఇచ్చింది. కేసీఆర్ చేయడం వల్ల, కేసీఆర్ చేతల వల్ల శాశ్వతంగా తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో ఇరుక్కుపోయే ప్రమాదం ఉందని. మన అందరం కలిసి తెలంగాణని కాపాడుకుందాం. ఇది మా ఒక్కరి బాధ్యత కాదు, మా వంతు కృషి చేస్తున్నాం. మీరందరూ కూడా తెలంగాణ రాష్ట్రం కోసం వీరోచిత పోరాటం చేసిన వాళ్ళు, త్యాగం చేసిన వాళ్ళు. మీకు కూడా మాకెంత బాధ్యత ఉందో, మీకు ఈ టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టే కార్యక్రమంలో, గోరిగట్టే కార్యక్రమంలో మీరందరూ కూడా కలిసి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. Friends will take